అందరికీ జై గురుదత్త. స్వశక్తి సాధన ఛానల్కి స్వాగతం. ఈరోజు మంచి విషయం, యోగులకి మహానుభావులకి మహాత్ములకి గొప్ప గొప్ప 2000 సంవత్సరాలు జన్మించున్న వాళ్ళకి కూడా జరిగిన స్పర్శవేది అని హేమ విద్య. అది బంగారం విద్య అంటారు. అంటే బంగారం, హేమ అంటే బంగారం, స్పర్శవేది దాన్ని సూదంటి రాయి. దాన్ని మహాభారతంలో కూడా అక్షయ పాత్ర. మహాభారతంలో అక్షయ పాత్ర అనేది సూర్యభగవాన్ నుంచి వచ్చిందని ఆయుర్వేద శాస్త్రకర్త నాగార్జునుడు రసభేది అనే దాంట్లో రాయితో కొన్ని పసరలతోటి తయారు చేస్తే అది రసభేది అని అయిందని వారు చెప్తారు. హేమ విద్య అనే దాంట్లో మన వేమన గారు కూడా బంగారం తయారు చేయడం కోసం వారు కూడా ప్రయత్నం చేశారు అని కొన్ని గ్రంథాల్లో చెప్తా ఉన్నారు. అయితే ఈ హేమ విద్య కోసం చాలా వరకు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోగులు ఏం చెప్తున్నారంటే, మేము హిమాలయాలకు వెళ్ళినప్పుడు దాన్ని సూదంటి రాయి అని కూడా అంటారు. ఈ రాయి, ఈ మాటలు విని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ రాయిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఏ ఇనుము మీద అయితే ఈ రాయి పెట్టామో అది బంగారంగా మారిపోతుంది. అలా దానికోసం గత కొన్ని వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి కూడా అన్వేషణ జరుగుతుందని కొన్ని గ్రంథాల్లో దాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు, చూడలేని వాళ్ళు కూడా ఉన్నారని, దానికోసం అన్వేషణలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారని కొన్ని విషయాలు కొన్ని గ్రంథాల్లో తెలుస్తుంది. కాకపోతే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ జాతికి ఏదో ఒక అతీతమైన ఒక శక్తి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అది భగవంతుని స్వరూపంగా ఈ భూమి మీద మానవ అతీతమైన శక్తులు చాలా వాటికి కొన్ని వస్తువులకు ఉన్నాయి. వాటినే చెట్లు, రకరకాల వృక్షాలు, చిన్న జాతి మొక్కలు, వాటి వేర్లు, వాటితోటి ఎన్నో రకాల ఆకర్షణలు, రకరకాల దిగ్బంధనలు, ఇవన్నీ చేయడానికి ఎన్నో విద్యలకు ఉపయోగపడే చాలా వరకు చెట్లు, మొక్కలు ఆయుర్వేదం ద్వారాగానే చాలా వరకు ఉందని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ స్పర్శవేది అనే దాని గురించి అయితే, అది ఒక రాయి. ఆ రాయి ఎక్కడున్నా అక్కడ ఆ చుట్టుపక్కలంతా బంగారం తయారు చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కొన్ని దేవాలయాల్లో ఆ రాయి ఎక్కడైతే ఉందో, పెద్ద పెద్ద దేవాలయాలు అన్నట్లోనే ఉందని కొంతమంది ప్రయత్నాలు చేసి విఫలమైన వాళ్ళు ఉన్నారు. ఈ రాయి కోసం ప్రయత్నాలు చేసి చాలామంది జనాలు చనిపోయిన వాళ్ళు కూడా పూర్వం ముస్లిం రాజులు రాయి కోసమని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే స్పర్శవేది అనేది ఏంటంటే, అసలు జ్ఞానపరంగా వెళ్తే జ్ఞానికి స్పర్శవేదికి చాలా దగ్గర సంబంధం చాలా వరకు ఉంది. అప్పట్లో మహానుభావులు పుట్టిన ఈ అవతార పురుషులందరూ కూడా ఆ స్పర్శవేదితోటే చాలా వరకు ఎన్నో సాధించారని చెప్తా ఉన్నారు. ఆదిశంకరాచార్యులు కూడా స్పర్శవేదితోటే కొన్ని వేల మందిని వారి ఆశీర్వాదంతో, ఆపాద మస్తకం అనే ఈ ఆశీర్వాదంతో ఎంతోమందిని మార్చారని చెప్తా ఉన్నారు. అలాగే ఇంట్లోంచి సిద్ధార్థుడు ఎలా అయితే బయటకు వచ్చి తన సాధన ద్వారాగా ఎన్నో విద్యలు తెలుసుకున్నారంటే, అది సూర్యకిరణాల ద్వారాగా తెలుసుకుని ఆ సూర్యకిరణాల నుంచి వచ్చిన స్పర్శవేది అనే విద్య ద్వారాగానే ఈ బౌద్ధ మతం స్థాపించారని కొన్ని గ్రంథాల్లో
చెప్తా ఉన్నారు. అది మా గురువుగారు చైనా గ్రంథాలు చదివి మాట్లాడిన దాంట్లో ఉంది. అయితే హేమ విద్య అనేది ఎక్కడి నుంచి ఉన్నదంటే, అది నిజంగా చెప్పాలంటే సూర్య ఉపాసనలో సూర్యుని యొక్క కిరణాల ద్వారాగా ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, భూమి మీద ఏదో రాయి ఉందనగానే అందరూ అన్ని ప్రయత్నాలు చేసి ఈ తవ్వకాలు చేసి రకరకాల నిధులని అది నిక్షేపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా నిజమైన ప్రయత్నం చేసిన ఏదైనా సరే ఆ విద్య కోసం తెలుసుకోకుండా ప్రయత్నం చేస్తే అది ఎలాగైనా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దాని పరిణామం మనకు అవసరం లేని దానికోసం ఆశపడి ప్రయాణం చేసే వల్ల దాని ఎఫెక్ట్ ఉంటుందని, అందుకే ఎంతోమంది నిధుల కోసం కానీ ఎన్నో రకరకాల ఈ ఆకర్షణల కోసం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా గురువు హిమాలయ గురువు గారు చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఎంతసేపు సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సూటిగా నీ హృదయ కోశములు లోపల చూడగలిగితే అందులోంచి ఆమె విద్య తయారవుద్ది. అదే సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ద్వారాగా ఎక్కడైతే ఈ 72,000 నాళ్ళు యాక్టివేషన్కి వచ్చాయో ఆ యాక్టివ్ అయిన తర్వాత ఒక కిరణం వస్తుంది. అదే సూర్యకిరణం లాంటిది. అదే ఆమె విద్య. ఆ విద్య ద్వారాగా నువ్వు నీ చూపు ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా అనేక ఆశీర్వాదాలు అందించే గురువులు ఎంతోమంది ఉన్నారో, ఆ గురువు తాకగానే కూడా ఆ విద్య తెలిసిన గురువుని పాదాలు ముట్టుకోగానే లేదా గురువుని ఎత్తిమేసి చెయ్యగానే కూడా కొన్ని పాపాలు, కొన్ని కల్మషాలు, ఒంట్లో ఉన్న రోగాలు కూడా పోతాయని మా గురువుగారు చెప్పడం జరిగింది. సరే, మా గురువుగారు చెప్పడం దాని మీద మేము అన్వేషణ చేసి కొన్ని గ్రంథాలు చదవడం వల్ల కూడా వాటిల్లో కూడా ఈ ప్రస్తావన చాలా వాటిల్లో ఉంది. కాబట్టి నేను ఈ కలియుగానికి మనం ఈ కలియుగంలో ఉన్నాం కాబట్టి కలి ప్రభావం వల్ల మాయ అనే ఎక్కువ ప్రసక్తి మనమే ప్రసరింపబడుతుంది. కాబట్టి మనకు అనేక రకాల ఆశలు, కోరికలు ఉండటం వల్ల కూడా ఈ యొక్క పరుసవేది అనేది ప్రమాదంలో తీసుకెళ్తుందని గురువులు చెప్తా ఉన్నారు. కాబట్టి చాలామంది ఇప్పుడు దాకా అన్వేషణ చేసిన వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనో, రాజ్యాలను ఆక్రమించుకోవాలనో, దానివల్ల వశీకరణ చేసుకుని నేర్చుకోవాలనో, కొన్ని విద్యలు తెలుసుకోవాలనో ప్రయత్నాలు చేశారు. అటువంటి ప్రయత్నాల వల్ల ఎంతోమంది చాలా వరకు ఈ పరుసవేది ద్వారాగా ఇబ్బందులు పడ్డారని గురువులు చెప్తా ఉన్నారు. అంటే ప్రాణత్యాగాలు చేయవలసి వచ్చింది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి గురువులు ఏమని చెప్తున్నారంటే, నువ్వు సాధన ద్వారాగా సాధించగలిగితే నీకు నీవే మనస్సు ప్రశాంతత చేసుకుని నువ్వు ఎక్కడైతే సాధన చేసి నువ్వు సూటిగా నీ హృదయంలో ఆ యొక్క మంత్రాన్ని జపం చేసుకుని ఏదైతే చేస్తావో అది ఆ సూదంటి రాయి, అంటే సూపుని ఎక్కడైతే దృష్టి పెడతావో ఆ దృష్టి నీకు పరసవేదిగా, నీ దృష్టి ద్వారాగా పరసవేది తయారవి నువ్వు ప్రశాంతత ఆనందానికి వస్తావని ఆ గురువులు మనకి ఇంత విధానం చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్టు ఇక్కడతో కాకుండా ఇంకా మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కూడా మనం ఇంకా వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరసవేది అనే విద్య, దీన్ని పరసవేది అనే రాయి ఉందని ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది కొన్ని గృహలో కొన్ని వేల కిలోమీటర్లలో ఉన్న అడవులన్నీ తిరుగుతున్నారు. కాకపోతే తూర్పు కనుమల్లో ఉన్న మన ఆంధ్ర ఆ కొండవీడు ప్రాంతంలో కూడా ఉన్నదని కొంతమంది చెప్తా ఉన్నారు. కానీ అవి ఉండటం అనేది కరెక్ట్ కాదని కొందరు చెప్తా ఉన్నారు. కాకపోతే రెండు కలిపి రాపుడి జరగడం వల్ల వచ్చిన అగ్ని ద్వారాగా వచ్చి అది రాయిగా తయారైందని కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా వాటికి చెప్పడం వరకే ఇదంతా ఉంది తప్ప దాన్ని సాధించిన వాళ్ళు ఎవరో లేరు. సాధించడానికి చాలా వరకు ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి పరసవేది జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి ఎవరైనా సరే జ్ఞాన మార్గంలో వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు కావాల్సిన విధానంలో భగవంతుని యొక్క మార్గం సునాయాసంగా వెళ్ళి మనం ఆ పరమేశ్వరంలోకి చేరుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా ఈ సశక్తి సాధనలో మీరు ఈ ప్రయాణం చేసి అందరినీ
కలుపుకుంటూ అందరిలోనూ ఉంటూ ఈ సాధన చేసుకుంటూ మీ ప్రయాణం చేస్తే మీరు ఎక్కడి నుంచి పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చామో అక్కడ చేరుకోవడానికి ఎంతో దగ్గరలో ఉంటాం. పరమేశ్వరుడితో రోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి శక్తిని మీరందరూ సంపాదించుకోవాలని కోరుకుంటూ జై గురుదత్త, జై గురుదత్త.